దేర్ వి గో మా పెద్ద వినాయకుడైతే వచ్చేసాడు. అండ్ మా అంకుల్ వాళ్ళు చూడండి వీడియో తీస్తున్నాను ఏం చేస్తున్నారో. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఓం నమో విఘ్నేశ్వర మహారాజ్ కి జై. ఐఏఎస్ ఫుల్ ఫామ్ ఏంటిది? ఇంటర్నల్ ఏరియా సర్వీసెస్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఇంటర్నల్ ఏరియా సర్వీసెస్. హలో ఎవరీవన్, వెల్కమ్ టు మిస్టర్ నితు వ్లాగ్స్. హ్యాపీ వినాయక చవితి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ నితు వ్లాగ్స్. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి. అండ్ ఈ డ్రెస్ అయితే అందుకే వేసుకున్నాను వినాయకుడి కోసమని. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మన ఇంటికి అయితే వినాయకుడు రాబోతున్నాడు. అండ్ ఇంకెందుకు ఆలస్యం, చలో వినాయకుడిని తీసుకొద్దాం పదండి. అండ్ వెళ్దామని అంత రెడీ అయ్యి వెళ్ళే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎలా పడుతుందో మీరే చూడండి. చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ఎవ్రీ ఇయర్ పోయిన ఇయర్ కూడా సేమ్ ఇలానే వర్షం స్టార్ట్ అయింది మేము వెళ్ళే టైంకి. చూడండి మబ్బులు మాత్రం చాలా కమ్ముకొచ్చాయి. ఈసారి ఏమవుతుందో ఏం అర్థం కావట్లేదు. ఎలా అయితే అలా అయిందని స్టార్ట్ అయిపోయాం. అండ్ నేను మా డాడీ కలిసి అయితే స్టార్ట్ అయ్యాం. ఇంతకీ ఈసారి ఎలా పడుతుందో వాన ఏమవుతుందో చూద్దాం. మా డాడీ అయితే ఏదైతే చలో పోదామని స్టార్ట్ అయిపోయాం. అండ్ మరి కొద్దిసేపట్లో వినాయకుని అయితే తీసుకొస్తాం. చూసారు కదా మేమైతే స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా రోడ్ ఎలా ఉందో, ఫుల్ రష్ ఉంటుంది. అండ్ రేకుర్తి నుంచి కొత్తపల్లి వెళ్ళే రోడ్ మాత్రం చాలా అంటే చాలా రష్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే మొత్తం వినాయకులని చేస్తారు. అండ్ క్రెయిన్స్ అండ్ అన్నీ మొత్తం ఉంటుంది. అండ్ చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో, ఎలా కమ్ముకున్నాయో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసారి ఏమైతే చూడాలి. అండ్ చూడండి వినాయకులు అయితే అన్నీ తీసుకెళ్తున్నారు. చెప్పాను కదా ఈ రోడ్ చాలా ఫేమస్ వినాయక చవితికి. నిమజ్జనంకి అయితే ఇంకా ఫుల్ ఉంటుంది రోడ్. టైం వచ్చేసి 10:30 ఏమో అవుతుంది. ఇంకా మేము వినాయకుడి దగ్గరికి వెళ్ళలేదు. లడ్డు కోసం అయితే వచ్చాం. లడ్డు అయితే ప్యాక్ అవుతుంది. చిన్న వినాయకుడికి పెద్ద లడ్డు. అండ్ అక్కడి నుంచి ఫాస్ట్గా వినాయకుని కోసం అయితే స్టార్ట్ అయ్యాం. అండ్ వెళ్ళేదారిలో వర్షం కూడా స్టార్ట్ అయింది మాతో పాటుగా. అండ్ ఇలా వీడియో రికార్డ్ చేస్తుంటే వెనక వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తూ ఏమనుకుంటున్నారో ఏమో, ఈ పోరానికి ఏంది ఇంత సోకులు అనుకుంటున్నారో ఏమో బైక్ మీద. ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. అండ్ ఈ ఫ్లాగ్ చూడండి ఎక్కడ ఉండదు, కరీంనగర్లోనే ఉంటుంది. చాలా పెద్ద ఫ్లాగ్ ఇది. మిగతా ఎక్కడ కనిపించదు మీకు. అలా ఉంటుంది కరీంనగర్తో. అండ్ ఫైనల్గా అయితే టవర్కి అయితే వచ్చాం. వెళ్ళేదారిలో చిన్న పని ఉందంటే ఆగాం. చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ చాలా తక్కువ కనబడుతున్నారు. టవర్లో చూడండి ఎంతమంది ఉన్నారో. ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. దాంతోపాటు వర్షం. మేము వెళ్ళినా ఏందో అర్థం కాలే కానీ వర్షం కూడా అదే టైంకి స్టార్ట్ అయింది. నేను ఇలా వీడియో రికార్డ్ చేస్తే అందరు నన్నే చూస్తున్నారు, నా డ్రెస్ని, ఇంకా నేను ఎలా వీడియో రికార్డ్ చేస్తున్నా అని. అండ్ కట్ చేస్తే డైరెక్ట్ ఇంటికాడికైతే వచ్చేసాం. ఫుల్ వర్షం పడింది, అందుకే వీడియో అయితే తీయలేదు. అండ్ మా వినాయకుడు ఎలా ఉందో చూపిస్తాను. అంతకన్నా ముందు చూడండి వర్షం ఏందో కానీ నన్నే పట్టుకుంది వీడియో తీయకుండా. అండ్ దేర్ వి గో మా వినాయకుడి కోసం మొత్తం మా డాడీ అయితే సెట్ చేస్తున్నాడు. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఓం నమో విఘ్నేశ్వర మహారాజ్ కి జై. అలా మా డాడీ అనుకున్న టైంకి వినాయకుని అయితే కూర్చోబెట్టాం. అండ్ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, దానికి మొత్తం సెట్ చేయాలి. అదంతా మా డాడీ చేస్తా అన్నాడు. ఈసారి నేను ట్రై చేస్తా అనుకున్నా కానీ మా డాడీ నాకు ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇంకా మా డాడీ చేస్తా అన్నాడు కాబట్టి చేయని అని చెప్పి ఆగాను. ఎందుకంటే వీడియో ఇంపార్టెంట్, వీడియో కూడా నాకు తీయడానికి ఎవరు లేరు. సో అందుకే మా డాడీకి అయితే ఇచ్చేసాను ఛాన్స్. ఈ లడ్డు చూసారా, ఈ లడ్డు వచ్చేసి మా బుజ్జి వినాయకుని కోసం అనుకుంటున్నారా? కాదు, ఈ బుజ్జి వినాయకుని కోసం వేరే తయారు చేసింది మా మమ్మీ. అండ్ ఆ లడ్డు వచ్చేసి కింద వినాయకుని కోసం, ఇవేమో ఈ బుజ్జి వినాయకుని కోసం తయారు చేసింది. చాలా టైం పట్టిందంట. చాలా లేట్ అయింది మా మమ్మీకి కూడా ఇవి చేయడానికి. అండ్ మా డాడీ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాడు. అంతలోపు వర్షం అయితే ఆగట్లేదు. దాంతోపాటు మా పెద్ద వినాయకుడు కూడా వచ్చేసాడు. దేర్ వి గో మా పెద్ద వినాయకుడు అయితే వచ్చేసాడు. అండ్ మా అంకుల్ వాళ్ళు చూడండి వీడియో తీస్తున్నాను ఏం చేస్తున్నారు. అండ్ ఫైనల్గా మా పెద్ద వినాయకుడు అయితే వచ్చింది. ఈ పిల్లల హడావిడి చూడండి ఎలా ఉందో. అవేమో తెచ్చుకున్నారు, వాటితో మాత్రం సౌండ్స్ మామూలుగా చేయట్లేదు. చెవు నుంచి రక్తం వచ్చిందంటే నమ్మండి, అంతలా చేశారు సౌండ్స్. అండ్ మా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు దాన్ని ఎలా దించాలి, ఫస్ట్ దానికైతే కట్టాలి, కవర్ చేయాలి ఫేస్ని అని చెప్పి. అండ్ దాని తర్వాతకి దించుతారు. అంతకుముందు మన స్టేజ్ అయితే చూడండి, స్టేజ్ డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళు చూడండి వీడియోస్ తీస్తుంటే ఎలా చేస్తున్నారు. అండ్ చిన్నగా క్యూట్గా చేసేసాం మా స్టేజ్ డెకరేషన్ కూడా.
అండ్ అందరూ పిల్లలైతే ఇక్కడనే ఉన్నారు. అండ్ ఈ చింతల్లి హడావిడి చూడండి, వీడియో రికార్డ్ చేస్తుంటే ఏం చేస్తుందో. చాలా రోజులైంది కదా అని మా చిన్నపిల్లలతో ఒక వీడియో రికార్డ్ చేద్దామని రికార్డ్ చేస్తుంటే ఈ సౌండ్ మాత్రం మామూలుగా లేదు అసలు. ఇప్పటివరకైతే పీకలు కొంతమంది దగ్గరనే ఉండే, ఇప్పుడైతే అందరికీ వస్తాయి. ఇక్కడ చూసుకోండి వీళ్ళ హడావిడి ఎలా ఉంటుందో. అంతకన్నా ముందు మా వినాయకుడిని కూడా దించడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇంకా దించేశారు. అండ్ ఆ వినాయకుడిని తీసుకొచ్చి ఇప్పుడు మన స్టేజ్ మీద అయితే పెడతారు అండ్ పూజలు ఉంటాయి. వీడియో అయితే చివరి వరకు చూడండి. అంతలో ఆ గ్యాప్లో వీళ్ళు చూడండి, వీళ్ళ ఆనందానికి హద్దు లేదు అసలు. ఆ పీకలతో సౌండ్స్ మొత్తం. అండ్ ఫైనల్గా వినాయకుడిని అయితే కూర్చోబెట్టారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ అనమాట. అంతకన్నా ముందు చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళ హడావిడికి మా చెవులు అయితే పలిగిపోయినాయి. అండ్ వాళ్ళు మాత్రం ఎవ్వరికి వినట్లేదు అసలు. అంతకన్నా ముందు బుజ్జి వినాయకుడిది కూడా పూజ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఇంకో జంజిరం ఉంది వేసేది, అదంతా మా డాడీ వేస్తున్నాడు. దీపం ముట్టించేశారు, అన్నీ అయిపోయినాయి. అండ్ దేర్ వి గో మా బుజ్జి వినాయకుడిని మొత్తం రెడీ చేసి మొక్కేసాం. ఎలా ఉందో చూడండి, చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాడు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బుజ్జి వినాయకుడికి స్వీట్స్ పెట్టాలన్నమాట. సో స్వీట్స్ అన్ని డాడీ తీసుకొస్తా అని రెడీ చేస్తున్నాడు. అండ్ రెడీ చేశాక ఎలా ఉంటుందో మీరే చూసేయండి. ఇవన్నీ స్వీట్స్ ఈ బుజ్జి వినాయకుడి కోసం డాడీ అయితే రెడీ చేస్తున్నాడు. రెడీ చేశాక ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ ఫైనల్గా మేమైతే అయిపోయింది, మా బుజ్జి వినాయకుడిని అయితే సెట్ చేసేసాం. నెక్స్ట్ వచ్చేసి కింద పెద్ద వినాయకుడి దగ్గరికి వెళ్ళడమే, ఎందుకంటే మేమైతే ఈసారి లడ్డు అయితే ఇస్తున్నాం అన్నమాట. సో అందుకే ఇవ్వాలంటే వెళ్ళాలి. అంతకన్నా ముందు మా బుజ్జి వినాయకుడి చూడండి, ఇదన్నమాట మా బుజ్జి వినాయకుడి గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా పెద్ద వినాయకుడి కోసం, ఇదంతా మా పెద్ద వినాయకుడి కోసం అయితే సెట్ చేసాం. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు వినాయకుడి కోసమే, చాలా టైం అయిపోయింది అప్పటికే. అండ్ దేర్ వి గో మా పెద్ద వినాయకుడు అయితే ఉన్నాడు. అండ్ పూజకైతే అన్ని సిద్ధం చేస్తున్నారు. పూజారి కూడా వచ్చేసాడు. నెక్స్ట్ ఇంకా పూజనే చూడండి, అందరైతే వచ్చేసారు మా ఆంటీ వాళ్ళ గిట్ట. అండ్ పిల్లలు చూడండి. అండ్ ఈ పర్సన్ ఎవరు అనుకుంటున్నారా, ఈ పర్సన్ చాలా ఇంపార్టెంట్. పేరు వచ్చేసి రాజు. ఈ రాజు లేకపోతే అపార్ట్మెంట్ రోజు గడవదు అసలు. చూడండి, ఎప్పుడు ఏదో పనిలో ఉంటాడు. అండ్ డాడీ వాళ్ళు లడ్డు పూజలో ఉన్నారు. సో అందుకే నేను మొత్తం వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. అంతలో వీళ్ళు చూడండి, పిల్లలు హడావిడి కాదు వీడియో తీస్తుంటే. అండ్ అందరైతే వచ్చేసారు, ఇంకా పూజ స్టార్ట్ అవ్వడమే లేటు. అండ్ అంతకుముందు చూడండి, వర్షం అయితే ఫుల్ పడుతుంది, చాలా పడుతుంది వర్షం. అండ్ దేర్ వి గో మా పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను కూడా పూజలో కూర్చున్నాను. ఫస్ట్ టైం నేనైతే వినాయక పూజలో కూర్చున్నాను. అండ్ ఈ ప్రసాదాలను చూస్తుంటే నోరు ఊరిపోయింది అసలు. అన్ని వెరైటీస్ అయితే కవర్ చేసేసారు అందరూ. అండ్ అంతకన్నా ముందు పూజ అయితే లాస్ట్కి వచ్చేసింది, హారతి ఇస్తున్నారు. అండ్ హారతి అయితే అయిపోబోతుంది. అండ్ మా వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో, చాలా క్యూట్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు కదా. అండ్ ఇది వచ్చేసి మా శివాలయం పంతులు అనమాట. అండ్ స్వీట్స్ చూడండి, ప్రసాదాలు చూడండి, దేవుని కోసం అయితే తయారు చేశారు, మనకు కూడా ఇస్తారు. అండ్ లాస్ట్ పూజ అయితే ఎండకు వచ్చేసింది. ఆ తర్వాతకి అందరు ఎవరైతే ప్రసాదాలు తెచ్చారో వాళ్ళందరూ పంచడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ అందరూ కలిసి తినేసాం. తిన్న తర్వాతకి ఈ చిన్నపిల్లల హడావిడి చూడండి మీరే ఎలా ఉంటుందో. ఈ ఆరాధ్య తింటుంటే ఈ చిన్నపిల్ల వచ్చేసి వాళ్ళని వీడియో తీస్తున్నా అని చెప్పి ఏం చేస్తుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫన్ జోన్ అనమాట చూడండి. Hi Diksha, what is the full form of International Parlor Services? ఏంటి దక్కది? International Parlor Services. What is famous here? Crime investigation detective. Your knowledge not there, you have to teach, not discourage.